And Alagi, Manish Garu, please come on the stage. Yep. Thank you so much for your presence. Channels done. Channels. Okay, done. Yes, please. అక్కడ నిల్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మా ఇనాయ సుల్తాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అండ్ యాక్టర్ రామకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి, రాజశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా ఫియర్ టీమ్ ఎవరున్నా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అమీర్ గారు, సతీష్ గారు. ఎస్, ఇక్కడికి కూడా ఏమైనా పార్సల్ తీసుకొచ్చావా? అమీర్ తీసుకొచ్చావా? ఇందులో మంచి డెలివరీ బాయ్ క్యారెక్టర్ పోషించాలని విన్నాము. పోలీసా? ఓకే, సో లెట్స్ ఆల్ స్టార్ట్ విత్ గార్జియస్ వినాయక సుల్తానా. రామకృష్ణ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఫియర్ మూవీ టీజర్ ఇప్పుడే మీరు అందరూ చూసారు. చూస్తేనే కొంచెం భయంగా అనిపించింది. అండ్ వేదిక గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్క సీన్ నేను మూవీ చూసాను కాబట్టి చెప్తున్నా, ద బెస్ట్ మూవీ. ఇన్ని అవార్డ్స్ రిలీజ్ ముందే సొంతం చేసుకుని అంటే రిలీజ్ అయితే ఇంకెన్ని అవార్డ్స్ వస్తాయో అసలు ఎవరు కూడా ఊహించలేరు. అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ స్పెషల్లీ డైరెక్టర్ గురించి మాట్లాడితే, ఫస్ట్ టైం డైరెక్షన్ ఉమెన్ డైరెక్టర్ హరిత గారు. సో ఇంత బాగా తీసారంటే లైక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ టాపిక్ మీద లైక్ ఇలాంటి ఒక మూవీ ఎవరు తీసారనుకుంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా లైక్ ఎవ్వరు అటెంప్ట్ చేయలేని టాపిక్. నేను డీటెయిల్స్ చెప్పట్లేదు, బట్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. డైరెక్టర్ కదా కొంచెం రిలీజ్ చేయాలని ఉంటుంది అలా. ఓకే, కానీ హరిత గారు మీకు ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నా. అండ్ సాయి గారు, మిగతా అందరూ యాక్టర్స్, మనీష్ గారు, అందరూ చాలా బాగా చేశారు మూవీలో. అండ్ ఉమెన్ డైరెక్షన్ ఫస్ట్ టైం కి ఇన్ని అవార్డ్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ మూవీస్. మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా మూవీ కోసం వెయిటింగ్. అండ్ మూవీ తర్వాత మీరందరూ కూడా మీ రెస్పాన్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి. Thank you so much, Inaya. You are looking gorgeous today, and as always, of course. And Meka Ramesh గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీరు ముందుండి మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ వెనకాల అందరం ఫాలో అవుతాం ప్లీజ్. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాల్లో సినిమా తీసుకురావాలి. ఈ ప్రజల్లోకి బాగా తీసుకుంటే, ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్, సైకో థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. మా వైఫ్ కూడా సైకాలజిస్ట్ అనమాట. సో హరిత గారు కూడా సైకాలజీలో మంచి ఎక్స్పర్ట్. సో అటువంటి సబ్జెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అసాంఘిక ఫిల్మ్స్ ఎక్కువ వస్తుంది, అంటే లైక్ స్మగ్లింగ్ ఇట్లాంటి సినిమాలకి బాగా క్రేజ్ ఉంది. ఇక్కడి నుంచి ఫ్యూచర్లో
సైకో థ్రిల్లర్, ఒక ఫ్యామిలీస్కి కానీ ఒక సమాజానికి ఉపయోగపడే సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ హరిత గారి ఫస్ట్ ఫిలిం. ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అభి గారు నెక్స్ట్, ఇప్పుడు హరిత గారు డైరెక్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ అభి గారు డైరెక్ట్ చేయబోతున్నారు, హరిత గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ సినిమాల్లో కూడా మేము క్యారెక్టర్స్ చేయబోతున్నాం. ఈరోజు వండర్ఫుల్, నిజంగా పాన్ ఇండియన్ ఫిలిం లాగానే ఉంది ఇది. ఎందుకంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలా మంది పాన్ ఇండియన్ స్టార్స్, మలయాళం నుంచి, తమిళ నుంచి, తెలుగు, హిందీ, కన్నడ, ఇలా. సో రియల్ ఇస్ పాన్ ఇండియన్ ఫిలిం. ఈ ఫిలింని అందరూ ఆదరించి మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటూ, మంచి ప్రేక్షకులకు దగ్గర చేర్చే బాధ్యత మీడియా మిత్రులకి ఉంది. వాళ్ళే ఈ ఫిలింని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ హరిత గారికి, అభి గారికి, మిగిలిన టీం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నా తోటి నటినట్లు కూడా కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్లో హరిత గారు, అభి గారు ఏ సినిమా తీసినా మా అందరికి వేషాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. So thank you Abhi garu and Harita garu for giving me an opportunity. Though it's a small scene, like a guest appearance and it's a cameo, but dubbing effect చాలా బాగా వచ్చింది output. So trailer మీరు అందరూ చూసారు కాబట్టి before the trailer launch itself, so many awards, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సాధించిందంటే ఇంకా థియేటర్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పగలను, మీరే దాన్ని అందరూ ఆర్డర్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ మీడియా ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటీషన్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరే ముందుకు తీసుకెళ్ళాలి, మీ వల్ల. Thank you and once again all the best and congratulations to the entire cast. Thank you. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఐ కెన్ కంప్లీట్లీ ఇమాజిన్. దట్ టు ఒక డెబ్యూ ఫిల్మ్ కి ఇలాంటి ఒక వెరీ వెరీ ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్ పిక్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ యూ డాక్టర్ హరిత. ఇట్స్ డాక్టర్ హరితలో ఉండే టాలెంట్, విజన్ అవన్నీ మీరు ఈ సినిమాలో చూడిపోతున్నారు. At the same time, she is wonderfully supported by her husband, Mr. Abhi. I wish them all the best. Vedika garu, you were absolutely amazing in the film. Meeto scenes chesinapudu chala intense performance. She is a fantastic actor, and the world will see her work now. And Arvind, wonderful to work with you. Best wishes to the entire cast and crew. Anup sir, your music adds so much value to any project. So I can see the intensity that your music has gone to this. It's wonderful. My best wishes to the entire cast and team and cast and crew, especially to Dr. Harita garu, it's a special day for her. So wishing her the very best. Thank you. Thank you, sir. వర్క్స్ అయిపోండి, అలా అందరినీ వర్క్ చేపిస్తారు. So I can only tell one thing ఏంటంటే, don't fear the fear. If you fear the fear, the fear will fear you. So definitely మీరు అందరూ భయపడతారు మూవీ చూసి. అండ్ ట్రైలర్ లాంచ్ లో నేను చాలా చెప్తాను, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. వెయిట్ చేస్తాం గాంధీ గారు. Thank you so much for making me a part of this movie. Harita garu, thank you so much. And Abhiyana, thank you so much. And first of all, congratulations to Harita garu, because first time and first film ini, and Abhi garu kuda first time producer. So both of you all the best. And Harita garu guరించి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, ఏదైనా చేస్తుంది బట్ అనుకున్నది చేస్తుంది. She will definitely make things happen. చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఒక ఫోకస్ ఉంటుంది వర్క్ పైన, అండ్ వాట్ ఎవర్ ద ప్లానింగ్ విషయంగా కూడా. సో ఈ ఫిలిం కూడా అలాగే తీశారు. అండ్ అనుకున్న దానికన్నా, షెడ్యూల్ కన్నా చెప్పినట్టు ఫాస్ట్గా ఫినిష్ చేశారు. అండ్ వేదిక గారు ఆల్వేస్ షీస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్, అండ్ loved watching and enjoyed doing the background score for your performance. And also Arvind, all the best. And he believe manchi response kavalani andaru choose enjoy cheyalani anukuntunanu. Thank you so much. Thank you sir, thank you so much for your wonderful. చిన్న పొరపాట్లు అంటే క్షమించండి, నా మీద వస్తుంది కాబట్టి అట్లా. ఇంకా తొందరగా చెప్పాలని అంటే, ఈ సినిమా ప్రొడ్యూసర్ అనే ఒక అంటే 24 క్రాఫ్ట్స్ లో ప్రొడ్యూసర్ అనే క్రాఫ్ట్ ఖాళీగా ఉంది కాబట్టి నా పేరు వేయడం జరిగింది. అంతా ఆవిడే, నాదేం లేదు. సో
ఒక ప్రొడక్షన్ మేనేజర్ కింద చేశాను అనుకోండి. సో చాలా కష్టపడి చేస్తామని అందరూ చెప్తారు. మీరు కూడా ఎవరైనా కష్టపడకపోతే అవ్వాలి సినిమా ఆడుతూ పాడుతూ చేయాలి. కాకపోతే ఫస్ట్ మా ఆవిడ ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు నేను థ్రిల్లర్ ఆడియన్స్ కాదు, సో కొంచెం కమర్షియల్ మనకంతా జయవాలయ లేదంటే చిరంజీవి గారు ఇట్లా ఈ స్టైల్లో ఉంటాయి మన సినిమాలు. కొంచెం ఎక్కలేదు, టెన్షన్ ఉండేది. సరే ఏముంది, నేను ఒక సినిమా చేశాను, సో దాని కూడా చేస్తే తప్పేముందని చెప్పి స్టార్ట్ చేశాము. ఒక 20 days బ్యాక్ అనుకుంటా ఇదే ప్రసాద్ ల్యాబ్లో షో చేసుకొని చూసాము. అప్పుడు నిజంగానే యాజ్ అ డైరెక్టర్గా నేను చాలా జలస్ ఫీల్ అయ్యాను. అంటే లోపల చాలా అంటే ఏదైనా చేయగలదో అది అందరూ తెలుస్తుంది. కాకపోతే అసలు ఇలాంటి ఒక విజువలైజేషన్ అసలు అంటే ఇంకా టెరిఫిక్ అసలు. అండ్ దానికి తగ్గట్టు అంటే గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ అంటారు. అట్లాగా తను వేదిక గారిని చూస్ చేసుకోవడం అండ్ అది బిగ్గెస్ట్ అసెట్. ఎందుకంటే ఆవిడ చాలా అందంగా ఉంటారు, చాలా బాగా డాన్స్ చేస్తారు, ఇది మనకు తెలుసు. కానీ అసలు ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆవిడ చేసింది ఈ సినిమాలో నిజంగా చెప్తున్నాను. అంటే జనరల్ గా అంటారు కదా నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అలా ఏదో సాక్షి గారి అంటారు కదా. సో దేవుడు నేను నమ్మను, కానీ ఇంటర్నేషనల్ గోల్డెన్ అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి. సో బేసిక్ గా సినిమాలో ఫ్రాంక్లీ స్పీకింగ్ నలుగురు కనిపిస్తారు. సినిమా మొత్తం హీరోయిన్ కనిపిస్తుంది, డైరెక్టర్ రైటింగ్ అది కనిపిస్తుంది, విజువల్ ఆండ్రూ గారు కనిపిస్తారు. తర్వాత సెకండ్ కి ఏదో ఒక ఎమోషన్ పండించే మా అనూప్ గారు కనిపిస్తారు. ఇలాంటి ఒక ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్ లో చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా మంచి కథని మంచి పీపుల్ ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ మా కోసం వచ్చారు. దాంట్లో ఎస్పెషల్లీ మా అరవింద్ కృష్ణ అయితే నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అడిగిన వెంటనే నేను చేస్తాను అన్నాడు కథని. అలాగే మా అనీష్ సార్, సో రామకృష్ణ గారు, తర్వాత రాజశేఖర్ గారు, పవిత్ర లోకేష్ గారు, జేపీ గారు. అంటే ఈ కథ అనేది యూనివర్సల్ కథ కాబట్టి ప్రతి ఒక్కరికి కేటర్ చేయాలనే విధంగా తయారు చేయబడింది. మళ్ళీ మీరు అవార్డ్స్ వచ్చినాయనంటే ఏదో అనుకుంటారు. బేసిక్ గా కమర్షియల్ పాయింట్ ని అవార్డు విన్నింగ్ స్టైల్లో తీసింది. అదేంటంటే నాకు తెలియదు. నేను నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి ఆవిడ దగ్గర నేర్చుకుంటాను. సో అగైన్ థ్యాంక్స్ టు మీడియా. ఫస్ట్ సినిమా అప్పుడు కూడా మాకు లక్కీ లక్ష్మణ్ అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. సో ఈ సినిమా కూడా అలాగే సపోర్ట్ చేస్తే ఇంకొన్ని మంచి సినిమాలు ఏదో మా కొన్న దాంట్లో మేము ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ అగైన్. ఏదైనా చిన్న పొరపాటు జరుగుతుంటే హార్ట్ఫుల్ గా సారీ. ఇక్కడికి విచ్చేసిన ఫస్ట్ మన మీడియా మిత్రులు, ఆ ఫ్యామిలీ, ఆ ఫ్రెండ్స్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో మీడియా మిత్రులకు అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెల్ విషర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. యాక్చువల్గా ఇదే స్టేజ్ మీద 2 years బ్యాక్ నేను లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్గా నుంచున్నాను అండ్ ఇప్పుడు ఫియర్ మూవీ డైరెక్టర్గా నుంచున్నాను. సో పాత్ర ఏదైనా పని మాత్రం నాకు ఒకటే. ఈ మూవీ గురించి ఇంకా ముందు మనం చాలా చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఎక్కువ చెప్పను. ఫస్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ మై ఆల్ ద టీమ్. ఎందుకంటే ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక డెబ్యూ డైరెక్టర్ని, నాకు ఏమంటారు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఏమీ పెద్దగా లేదు. ఓన్లీ లక్కీ లక్ష్మణ్ నేను అభి డైరెక్టర్ గారికి అసిస్టెంట్ గా పనిచేశాను, అంటే టెక్నికల్ గా ప్రొడ్యూస్ అయినా కూడా. సో నా ఫస్ట్ సినిమా నేను వేదిక గారు ఈవెన్ పూజ అప్పుడు చెప్పాను, ఒక 5 చెక్ లిస్ట్ పెట్టుకున్నాయి క్యారెక్టర్ కి, ఎందుకంటే ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్. సో ఈ 5 చెక్ లిస్ట్ మ్యాచ్ అయ్యేది ఎవరని నేను 6 నెలలు వెతికాను. 6 నెలలు వెతికినప్పుడు 5 కూడా మ్యాచ్ అయింది ఓన్లీ వేదికకి. ఆ రోజు కూడా నేను రిలీజ్ చేయలేదు ఆ 5 ఏంటనేది, ఎందుకంటే నేను ఓన్లీ సక్సెస్ మీట్, ఒకవేళ మన ఆడియన్స్ కనుక బ్లెస్సింగ్స్ ఇస్తే సక్సెస్ మీట్ లో చెప్తాను, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్తాను 5 చెక్ లిస్ట్ ఏంటని. సో నేను ఎప్పుడైతే తనకి నరేషన్ ఇచ్చానో మనం తెలుగులో రాసుకున్నాను, ఈ సంవత్సరం తెలుగులో రాసుకున్నాను. 1 year పట్టింది, 10 months ఓన్లీ స్క్రీన్ ప్లే పట్టింది. సో అంత తెలుగులో ప్రిపేర్ అయ్యి సడన్ గా ఆవిడకి హిందీలో ఇంగ్లీష్ లో చెప్పాలంటే అబ్బెబ్బెబ్బే అనుకుంటే అది చెప్పా. అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు, బట్ మన తెలుగు స్టోరీని సడన్ గా మనం వేరే లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసేసుకొని చెప్పాలంటే ట్రస్ట్ మీ, ఐ డిడ్ వెరీ బ్యాడ్ జాబ్. ఎలా చెప్పాలో కూడా తెలీదు. సో తర్వాత కాన్సెప్ట్ పంపించిన తర్వాత తను అది చదివి ఓకే చెప్పిన తర్వాత నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగా వేదిక గారిని కలిసినాక, నేను చెప్పిన దానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని. సో షీ లవ్ ద సబ్జెక్ట్, అందుకు అంటే నన్ను ఎందుకో తెలియదు షీ ట్రస్టెడ్ మీ. సో దట్ ఈస్ ద రీజన్ షీ సైన్డ్ అప్. సో
ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా అరవింద్ గారు కానీ, జయప్రకాష్ గారు కానీ, పవిత్ర గారు కానీ, అనీష్ గారు కానీ, సో అందరికీ కూడా నేను చెప్పింది వాళ్ళు ఫస్ట్ టైం డైరెక్టర్ కదా, అంటే స్టార్టింగ్ బ్యానర్ కదా, మా ఇమేజ్ ఏమన్నా అవుతుందా అనే డౌట్ వాళ్ళకి ఎక్కడికి రాలేదు. ఈవెన్ షూట్ లో కూడా వాళ్ళు ఎక్కడ కూడా నాకు అంటే ఎక్కడ కూడా వాళ్ళకి చూపించలేదు, వాళ్ళ సీనియర్ యాక్టర్స్ అని చూపించలేదు. నేను నిజం చెప్పిన త్రూ అవుట్ ద డైరెక్షన్ నేను ఎక్కడ కూడా ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. వాళ్ళందరూ నాకు కోఆపరేట్ చేయడం వల్ల, నా టెక్నీషియన్స్ అందరూ కోఆపరేట్ చేయడం వల్ల నేను ఆన్ టైం ఫినిష్ చేసుకోగలిగాను. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, నేను యాక్చువల్గా ఈ మూవీకి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ సింపుల్ లైన్ ఏంటి అంటే, ఒక అమ్మాయి భయపడటం వల్ల తన లైఫ్ లో ఏమేమి జరిగింది, లాస్ట్ ఏమైంది, ఇంతే లైన్. బట్ ద స్క్రీన్ ప్లే ఈజ్ కంప్లీట్లీ రన్స్ ద స్టోరీ. నేను ఏమి ఎందుకు రివీల్ చేయాలంటే, ఈ మూవీకి సంబంధించిన పూర్తి ఏమంటారు అనుభవాన్ని ఆడియన్స్ థియేటర్ లో పొందాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా థియేటర్ తో ఓటీటీ కూడా షూట్ అయ్యే మూవీ, ఎందుకంటే అనూప్ సార్ మ్యూజిక్ ప్యూర్ థియేటర్ లో మాత్రమే ఎవ్రీ బిట్ ని ఎంజాయ్ చేయగలుగుతాము. అండ్ ఈ మూవీ చూసాక కంపల్సరీగా ఓటీటీలోకి వెళ్ళి చూడాలి అన్న క్యూరియాసిటీని వదిలేలాగా నేను ఈ సినిమా తీయడం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్, ఉమెన్ సెంట్రిక్ అంటే రొటీన్ అనుకుంటారేమో, 100% కాదు. అండ్ యాజ్ అభి గారు చెప్పినట్లు ఇది అవార్డ్స్ విన్ అవడానికి ఇది డాక్యుమెంటరీ మూవీ కూడా కాదు. ఇట్స్ ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్ లో ప్రాపర్ కమర్షియల్ మూవీనే. బట్ ఒక స్క్రీన్ ప్లే కానీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ, అండ్ ద కాన్సెప్ట్ గురించి మనకి ఇన్ని అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ అవార్డ్స్ ప్రెజెంటేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు ఫ్రెండ్స్ ఒక అన్నతో చెప్పినప్పుడు, అన్న నాకు 64 అవార్డులు వచ్చినాయి అన్న అన్నప్పుడు, అవునారా అందులో ఎందుకు కొనుక్కున్నావురా మనం అన్నాడు. అంటే నా మనిషి నన్ను అడిగినప్పుడు బయట డౌట్ వస్తుందని ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రెజెంట్ క్లియర్ అవార్డ్స్ ప్రెజెంటేషన్. సో దట్ ఏంటి అంటే, ఇది క్లియర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ మనం చేసేది ఏం లేదు. అండ్ రెండు వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క అవార్డు వచ్చినప్పుడు నాకు వచ్చింది సినిమాకి వచ్చింది అని కాదు, కానీ అక్కడ పక్కన పిఆర్ మూవీ, హరిత, గోగినేని పక్కన ఇండియా ఉన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. అన్ని కంట్రీస్ లో ఇండియా అని మీరు లిస్టులు కూడా చూడొచ్చు, దాంట్లో క్లియర్ గా ఉంటుంది ఇండియా అని మనం ఒక్కటే ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకోసమైనా మనం ఎవరైతే తెలుగు డైరెక్టర్స్ కానీ ఎవరైనా ఒక మంచి కాన్సెప్ట్ కానీ డిఫరెంట్ తీసినప్పుడు ఇలా అప్లై చేసుకోవచ్చు అని ఒక నాలెడ్జ్ కూడా షేర్ చేసినట్టు ఉంటుందని నేను ఈ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. సో యా, నేను ఆండ్రూ సార్ ఇక్కడ లేరు, ఈజ్ షూటింగ్ ఇన్ లండన్. సో నేను ఎవరన్నా పేర్లు అంటే మర్చిపోయి ఉంటాను ఈ టెన్షన్ హడావడిలో. సో అందరికీ కూడా పేరున నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సాహితీ దాసి అరవింద్ చెప్పారా అభి గురించి చెప్తే బాగోదు. సో అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. 100% ఈ మూవీ చూసినప్పుడు తను కనిపిస్తుంది, నేను కనిపిస్తాను. ఎందుకంటే నేను 10 months స్క్రీన్ ప్లే చాలా శ్రద్ధగా రాసింది. నా స్వార్థం నేను కనపడాలి, మేకర్ నేను కనపడాలని చాలా ఇంట్రెస్ట్ తో రాశాను. సో నేను కనపడతాను. సో తను బాగా కనపడుతుంది, కానీ మమ్మల్ని ఇద్దరిని కొంచెం అనూప్ సార్ బాగా డామినేట్ చేసేస్తారు థియేటర్ లో, ట్రస్ట్ మీ. సో దీనికి నేనే ఎడిటింగ్ కూడా చేయాల్సి వచ్చింది. చూస్తుంటారు కొంతమంది నన్ను ఎడిటింగ్ చేశారు సినిమాకి. సో ఇట్స్ నాట్ నా సెలెక్షన్ బై చేయాల్సి వచ్చింది. సో బట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. ఏది జరగాలన్నా ఆన్ టైం పూర్తి అవ్వాలన్నా మోర్ దెన్ హ్యూమన్ దేర్ ఈజ్ నేచర్, అంటే నేచర్ ఇస్ గాడ్ అని బిలీవ్ చేస్తాను. సో నేను చేసిన హార్డ్ వర్క్ కి వాటికి నేచర్ సపోర్ట్ చేసిందని నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఎండ్ ఆఫ్ అక్టోబర్ కి మన మూవీని బయటకి తీసుకురావాలనుకుంటున్నాము. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఇప్పుడు వరకు ఇంకా మనం ఏం చేయలేదు, ఫైనల్ కాపీ రెడీ చేసుకొని జస్ట్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసి ఇప్పుడు టీజర్ లాంచ్ చేస్తాం. సో ఇప్పటి నుంచి మిగతా పనులన్నీ చేస్తుంటాము. సో ఇంకా మా గురించి ఇంకా వింటూ ఉంటారు. సో నేను మాట్లాడాను, ఎక్కువ మాట్లాడాను, చాలా మంది అనుకుంటారు మళ్ళీ 1 month వరకు నాకు స్పీకర్ ఎవరు కాబట్టి మాట్లాడాను. సో అందరికీ థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ సుజాత, సామా సురేంద్ర, నా ఫ్రెండ్ సుధాకర్, ఇంకా సురేష్ గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్. అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సో చాలా మంది ఇంకా మాట్లాడాలి చూస్తున్నాను కాబట్టి ఇక్కడితో నేను ఆపేస్తానేమని మర్చిపోతే సారీ. సో నేను పిలవగానే మన బ్యాంక్ నుంచి తెచ్చిన పెన్షన్ సార్ చాలా థ్యాంక్ యూ.
ఈజ్ హ్యావింగ్ సో మెనీ కాలేజెస్ అనమాట. చాలా పెద్ద ప్రొఫైల్, బట్ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన కూడా తొందరలో మన మీడియా ఫ్యామిలీలోకి ఎంటర్ అవబోతున్నారు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. హరిత గారు నాకు ఫస్ట్ ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు I remembered a quote from Frank Herbert Dune. It goes, I must not fear. Fear is the mind killer. Fear is a little death that brings total obliteration. I will not fear. If I had to summarize this movie to somebody, I would use this line. Renaissance period low, there used to be a term called Renaissance man. Somebody who was so skilled in so many different crafts. I would call Harita Garu a Renaissance woman. She has utmost command over so many crafts of filmmaking. It was a lovely experience working with Harita Garu. And thank you so much, ma'am, for considering me for this role. It's a very special role. And working with Vedika Garu was an amazing experience for me. It was very, very enlightening experience for me. Oka actor, oka role kosam entaga prepare avutaru, entaga tapana padtarani nenu avadi chusi nerchukunnanu. So thank you so much for inspiring me. The way she approached her craft really rekindled an urge in me to work on my craft even more. And there's a lot that I want to say. I'll save it for a later time. And Anup sir, I saw the movie and like she rightly said, you dominated everyone with a lovely background score and song. And Vishal Master, it was lovely working with you in the song. Thank you for making me look good. I know I can't keep up with Vedika's dance, but you managed with me. Thank you. And Anish sir, it was lovely working with you, sir. I look forward to working with you more. And Sariti as well, you did really well. I saw the movie. And to the rest of the team, great job. You did really well. And Abhi Garu, you are amazing. You are an example of what a true man should be and how he supports women and other people in his life. A lot of people said this is a women-centric film. The world itself is women-centric, man. So what is it in the film? So. And I was really proud to be a part of this film. And a little bit about my role. You will see me on and off the screen, but you will keep hearing about me throughout the film. That is a hint. And with that, I take your leave and 34 awards, 34 film festivals and 64 awards is not a joke. But the trivia is, who can tell me the names of all the awards we won from the team? I bet nobody. That's how many we won. And even I got an award, I think, Best Supporting Actor at the Rome International Film Festival. So thank you, ma'am. You made me truly international. And I really want to give a heartfelt thanks to Imran Hashmi sir, Sudeep sir, Dilip sir, Vijay Sethupathi sir, and Rana Garu for being so gracious and launching our teaser in all the languages. Thank you so much, media friends. Take care. Thank you, Yoga Media person. Thank you so much for all your love, patience, and support. Mana film fear kosam. Really, really appreciate it. And chala faces, chala smiles, naku chala years nunchi telusu. So it feels so nice to be here with all of you. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. Well, actually, yesterday I was in Chennai for Premier App audio launch, and it was very hectic. But after I came here, ఇక్కడికి వచ్చిన తర్వాత Fear teaser మొదటి టైం చూసాను. మొదటిసారి చూసాను. నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇమ్మీడియట్ గా అన్ని మర్చిపోయాను. ఫుల్ జస్ట్ హ్యాపీనెస్, ఓకే ఎమోషన్ నాలో ఉంది.
మొక్కింది. సో చాలా హ్యాపీ అయ్యాను, ఎందుకంటే ఒక ఆల్ రౌండ్ ఒక టీమ్ ఎఫర్ట్, మంచి టీమ్ ఎఫర్ట్ ఉంది. అండ్ ఇది నా ఫిల్మ్ ఉంది, అది నేను అందుకోసం చెప్పలేదు. బట్ సీరియస్లీ నాకు చాలా ఇంట్రెస్టింగ్, ఇంట్రీగింగ్, ఒక్కొక్క షాట్ హరిత గారు చాలా థాట్ ప్రాసెస్ తో, చాలా ప్లానింగ్ తో, చాలా స్ట్రాటజికలీ ప్లేస్ చేశారు. ఒక్కొక్క ఎమోషన్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క బీట్. సో I'm really happy to see the teaser of Fear. And Fear teaser మన ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సూపర్ స్టార్స్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా రిలీజ్ అయింది టీజర్ ఇన్ కన్నడ, తెలుగు, మలయాళం, Tamil as well as Hindi. So thanks to all the actors, Sudeep sir who was kind enough to release the teaser in Kannada. Really appreciate him taking the time to release our teaser. Imran Hashmi who also posted the Hindi teaser. అలాగే దిలీప్ సార్ మలయాళంలో రిలీజ్ చేశారు. విజయ్ సేతుపతి సార్, such a talented person. అయినా కూడా he took the time to go on social media and post it. And of course Rana Telugu మన main teaser Rana Daggubatti రిలీజ్ చేశారు. So really thankful to him and to the entire actors, the list of actors who released the teasers. So I would like to say a special thanks to all of them. Well, Harita garu eppudu meet chesanu. Within 5 minutes naku telisipoyindi that ee director ki chaala oka ఏం చెప్పాలి, క్లారిటీ ఉంది, చాలా ఫోకస్, చాలా క్లారిటీ, ఒక ప్యాషన్ ఉందిలా నాకు తెలిసిపోయింది ఫస్ట్ జూమ్ మీటింగ్ లో విదిన్ ఫ్యూ మినిట్స్. సో నాకు అప్పుడు కొంచెం స్టోరీ కొంచెం కాంప్లెక్స్ గా ఉంది, సింపుల్ గా ఉంది, కాంప్లెక్స్ కూడా ఉంది. సో అప్పుడు నాకు తెలియలేదు స్టోరీ ఇమీడియట్ గా. బట్ I knew that she has clarity, oka manchi line undi, performance kosam scope undi, oka manchi team undi. Andrew sir who's our DOP chala baga chesaru cinematography. Anup Rubin garu, he is ayana gurinchi cheppal necessary ledu. Next time I'll sing. But Aina Gurinchi, it's not necessary for me to say all these. Andarku telsu ee film lo music chala oka manchi role play chestundi. Background score even more important for a film like this. And it is one of the main leads and the soul of the film Cheppali. So Anup garu music, without your music this film is just incomplete. Nobody can replace your work, your talent, your dedication, your passion. So thank you for being you. So yes, appudu nenu journey start chesanu Harita garuto, and ippudu varaku it has been a beautiful journey. Sujata garu mana co-producer చెప్పారు that all the qualities that a woman needs, Harita garu has that. And literally, genuinely I feel that oka homemaker kuda unnaru Harita garu. కానీ ఇప్పుడు నేను ఒక కొత్త పేరు I'm giving for her, which is like a dynamic director to watch out for. This is her debut film, but it just never felt like this is the first film that she's directing. So kudos to you, Harita garu. All the film festival awards that Fear won, it's all because of Harita garu's dedication, planning, along with Abhi garu who supported her like
like a true friend, more than a husband, like a best friend, you know. So that is something beautiful to see their relationship. Mana film 34 Film Festival awards win chesindi, and that too 64 awards were won for everyone. Chala we didn't even apply for some categories. Mana film film matram you know apply chesamu awards kosam, but they on their own gave Best Actress, Best Director and other technical awards, Supporting Actor awards. So it is a huge honor that Fear 34 Film Festival lo 64 awards in Chesindi. I'm really proud, and that too putting India out there in international film festivals like Rome Film Festival, Avignon International Film Festival, World Festival of Cannes. It's truly an honor. And mana role గురించి నేను చాలా చెప్పలేదు, ఎందుకంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, యాజ్ యూ ఆల్రెడీ నో బై నౌ. బట్ ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఉంది. నేను ఫిల్మ్లో సింధు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఐ జస్ట్ హోప్ దట్ యు నో యూ గైజ్ విల్ బీ really entertained and thrilled, and we are very sure that you will love it. So really happy to be a part of such a wonderful film. Also Arvind garu Arvind role kosam elanti portrayal you know kavali alanti portrayal chesaru. Seriously, ఆయన రోల్ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్లో, బట్ he just created the right amount of emotion, and every scene will make you think and wonder. And I don't want to reveal much, but Arvind has really shined, and మన కెమిస్ట్రీ కూడా చాలా బాగా వచ్చింది ఫిల్మ్లో. Of course, lot of people I need to thank. Sahiti, you have done a fantastic job. She played my friend in the film, so it was lovely working with her. Satish, Vishal Garu, everyone, all of you all are such a wonderful team. Ee film lo chala manchi song undi, oka romantic melody, so Vishal Garu choreograph chesaru. And of course, Anish sir, I can never forget. I now, you know, senior actor, and he said such kind things about me. But sir, when I'm working with somebody like you, I have to be on the tip of my toes, you know. So it's all because I'm working with such inspirational actors and people like you. Rajshekhar garu, nenu shooting jarugutundi appude చెప్పాను that మీ పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. So it was fabulous working with you, all the child artists and everyone here, you know. Ramkrishna garu was fantastic in the movie. It was wonderful working with him. And everybody who's here, if I've forgotten anyone, Sujata garu, my co-producer, she's not here, but she's here with us in spirit. And yes, you know, let's rock it with our movie Fear. Fear teaser chudandi. I hope you like it, and I'm sure you'll love it. Anything I missed out? మా ఇన్స్పెక్టర్ గారు అంటే Yeah, the hosts, they are fantastic, and the inspector also. Look at his face now. Yeah, he is. Yeah, I mean, I'll just let them watch your role. Thank you so much. Andarku chala thanks, and sorry the flight was delayed and the event started later. Thank you so much for being patient, and really appreciate it. Media, thanks. Thank you. Thank you so much, Vedika garu. That was the cutest speech of the day. Thank you so very much. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.